శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊర్లో మేము శ్రీరామనవమి ఏ విధంగా చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రాముడు దేవుడిగా కాకుండా యుగ పురుషుడిగా, ఆదర్శ పురుషుడిగా మనం ఎక్కువగా కొలుస్తూ ఉంటాం. ఎందుకంటే రాముడు పితృవాక్య పరిపాలకుడు, అలాగే ఏకపత్ని వ్రతుడు. ఈ రెండిట్లో ఏ ఒక్కటిని కూడా మనం మనుషుల్లో ఏ ఒక్కరు కూడా సాధించలేకపోయారు, సాధించలేరు. ఎందుకంటే మనసా వాచ కర్మన అన్ని వేళల్లో ఈ రెండింటిని రాముడు చక్కగా నిర్వర్తించాడు. ఎటువంటి మాయలు మంత్రాలు లేకున్నా. మనకి భాగవతంలోని, విష్ణు పురాణంలోని, మిగతా కార్యక్రమాల్లో, మిగతా పురాణాల్లో దేంట్లోనైనా భగవంతుడికి మాయలు తర్వాత మహిమలు ఉన్నాయి అనేసి మనం విన్నాం. కానీ ఇక్కడ మాత్రం రాముడు మానవ రూపంలోని ఎటువంటి మహిమలు చేయకుండా లేకుండా మన మనుషులలాగే ఉంటూ పితృవాక్య పరిపాలన చేస్తూ ఏకధర్మ పత్ని వ్రతం చేస్తూ మనలాగే కష్టపడి తన ధర్మాన్ని తాను పూర్తిగా నిర్వర్తించాడు. కాబట్టి రాముడు మనందరికీ కూడా ఆదర్శప్రాయుడు. మనం ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని జపించాలి అనడానికి అదే కారణం. మేము 10 రోజుల ముందు నుంచే ప్రిపేర్ అయ్యామండి. సీతమ్మ వారికి సారి పెట్టడానికి, రామ మందిరంలో పల్లకి ఊరేగింపుకి, తర్వాత ఉత్సవమూర్తులు అలంకరణకు, తర్వాత కోలాటం ఎలా చేయాలి, ఏ సాంగ్స్ వేసుకోవాలి అనేది ముందుగా ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఏమేమి తెస్తారు, రాముల వారికి సారీ చీర అన్నీ ఎవరెవరు ఏమేమి తెస్తారో అనుకొని ఒక 10 రోజుల ముందు నుంచి ప్రిపరేషన్స్ అయ్యాయి. గ్రూప్లో డిస్కషన్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి వీధిలో డిస్కషన్స్ అయిన పిమ్మట అవుట్పుట్ ఇలా వచ్చిందండి. చూడండి ఎంతమంది వచ్చారో. చాలా చక్కగా అయింది. పల్లకి తెచ్చి ఉత్సవమూర్తులు పెట్టి చక్కగా ఎంత చక్కగా అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకొని ఒకవైపు బ్యాండ్ బాజాలతోని ఎంత చక్కగా అంటే సీతమ్మ వారి కళ్యాణం పెళ్ళిలాగే చేశాము. ఇంకా ముందుగా 3 రోజుల ముందు వాళ్ళు ముహూర్తపురాట గట్టా వేశారండి. రాత్రికి కళ్యాణం జరిగింది. ఒక్కొక్కటిగా వీళ్ళందరూ కూడాను గ్రూప్లో వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న వీధిలో వాళ్ళు కూడా చాలామంది అటెండ్ అయ్యారు. చూడండి, ఒక్కొక్కరికి ఒక్క ఐటెం పట్టుకొని చక్కగా మేము మాకున్నటువంటి జంక్షన్ చుట్టూ తిరిగాము. మా ఊర్లోని చుట్టుపక్కల తిరిగేసి అయ్యవారిని పల్లకి సేవ చేసి రాముల వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణస్వామిని, అలాగే ఆంజనేయ స్వామిని కూడా తయారు చేసి పల్లకీలో ఊరేగించి మళ్ళీ చుట్టూ తిప్పి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాము. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఈ పళ్ళకి బరువుగా ఉంది. ఎలాగ తీసుకెళ్తామా అనుకున్నాము. కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకొని వెళ్ళేటప్పటికి ఈ బడలి కాంతా తీరిపోయింది. ఇంకా కొంచెం శక్తి తగిలినట్టు అనిపించింది. అలాగా స్వామి నామం తలవగానే కొంచెం ముందుకు అడుగులు పడ్డాయి. కానీ చాలా బరువుగా అనిపించింది. ఎప్పుడైతే నామస్మరణ మొదలుపెట్టామో అక్కడి నుంచి ప్రయాణం సాఫీగా సాగిందండి. మధ్య మధ్యలో మార్చుకుంటూ అందరూ ఎత్తుకోవాలి పల్లకి అనేది కోరుకుంటుంది కదా. ఈ కావళ్ళతో పెట్టారు. చూడండి, మెయిన్ రోడ్డుకి వచ్చేసాము. నాకైతే చాలా సంతృప్తినిచ్చింది. నేను ఫస్ట్ రావడం ఇదే సంవత్సరం స్టార్ట్ చేశాను. సీతమ్మ వారి సారి అంతకుముందు ఇచ్చాం కానీ ఇలాగా వీధుల్లో తిరగలేదు ఎప్పుడు కూడా. కానీ ఇది కూడా థ్రిల్గా ఉందండి. చాలా బాగా అనిపించింది. ఈ నామస్మరణ చేసుకుంటూ పల్లకి సేవలో పాల్గొవటం అనేది నాకు ఇదే ప్రప్రథము. కానీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా అపార్ట్మెంట్లో వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వీధిలో వాళ్ళు, సిగడి వీధి వాళ్ళు, ఆ రామ మందిరం దగ్గర ఉన్నటువంటి ఊర్లోని ప్రతి వీధికి ఒక రామ మందిరం ఉందండి. అలాగా ప్రతి మనిషి కూడా మనసులో మందిరం కడితే ఎంత బాగున్నా అనిపించింది. ఇందులో కాత్యాయని నమస్తే గ్రూప్లో వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే మేము మళ్ళీ పారాయణ చేసామండి. రామరక్షా స్తోత్రం, తర్వాత హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం ఇవన్నీ కూడా పారాయణ చేసి రాముల వారి పాటలు ఎవరికి వచ్చిన వాడు పాడాము. చక్కగా అనిపించింది అవగానే. తర్వాత అన్నదానం జరిగిందండి. అన్నదానం అయితే నేను తీయలేదు.
ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆ రోజు కార్యక్రమాలన్నీ చిన్న చిన్న షార్ట్లన్నీ తీశాను. అవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ వీడియో చేసి మీ ముందు ఉంచాను. సరదా సన్నివేశాలు ఇవన్నీ గుర్తుండిపోతాయి కదా, అందుకనే చూడండి ఎన్ని రకాల స్వీట్స్ అవి పంచాము. ఆ రోజు ఉంచేసాము. మరుసటి రోజు అన్నీ కూడా మళ్ళీ ముక్కలు చేసి అన్నీ చేసి పంచారు వీధిలో వాళ్ళకి. తర్వాత ఎవరెవరు తెచ్చారో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. నాకైతే ఇదే ఫస్ట్ అండి సారీ ఇలాగ తిప్పడము, అయ్యవారి స్వామివారి పల్లకి సేవలో పాల్గొవటం, కోలాటం కూడా ఈ సంవత్సరం కోలాటం రాముల వారి సన్నిధిలో వేశాము. చాలా అంటే చాలా సంతోషం వచ్చింది నాకైతే. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం మేము కోలాటం వేయటం అనేది. బయట ఎక్కడ వేయలేదు. మేమైతే నేర్చుకున్నాం కానీ మరి 2 సాంగ్సే వేసాము. అప్పటికే టైం అయిపోయి వచ్చింది. 2 సాంగ్సే వేసాం కానీ చాలా ఈ 10 డేస్ బాగా ప్రాక్టీస్ అయ్యామండి. ప్రాక్టీస్ అయినందుకు కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరూ మెచ్చుకున్నారు. సంతోషానికి అవధులే లేవు. తర్వాత స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నాము. అది అయిన తర్వాత చక్కగా తిన్నగా ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర మళ్ళీ లలిత రామాత్రుల పూజ అవుతుంది కదా, చేసుకొని అప్పుడు పడుకున్నాం. శ్రీమాత. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నాకు కొంచెం కోఆపరేట్ చేస్తారు.